అధికార పార్టీ ముసుగులో జనసేన నాయకుడు చేస్తున్న అక్రమ వ్యాపారం గుట్టురట్టయింది. అక్రమంగా పశువుల వీర్య కణాలు సేకరిస్తూ విక్రయిస్తున్నారు. కాళ్ల గ్రామ జనసేన చీఫ్ బండారు సోమేశ్వరరావు అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా రైతులకు అమ్ముతున్నారు. ఈ అక్రమాలు ఐ న్యూస్ కెమెరాకు చిక్కింది. దీంతో ఐ న్యూస్ ప్రతినిధిపై దాడికి దిగారు. దురుసుగా ప్రవర్తించారు. అధికార పార్టీ నేతల అండ ఉందంటూ చెలరేగిపోయాడు. బండారుకు తమ శాఖ నుంచి ఎటువంటి అనుమతి లేదని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ కోటిలింగరాజు తెలిపారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు ఐ న్యూస్ ప్రతినిధిపై దాడి చేసిన బండారుపై కాళ్ల పిఎస్ లో ఫిర్యాదు అందింది. ఆవులకు కానీ చేయాలన్నా కూడా కంపల్సరీగా సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆ సర్టిఫికేట్ అనేది ఆంధ్రప్రదేశ్ బోవైన్ బ్రీడింగ్ యాక్ట్ ప్రకారము, పాలసీ యాక్ట్ ప్రకారము రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధికారి అయినటువంటి డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ విజయవాడ వారు అందులో ఒక ప్రత్యేకమైన సెల్ ఉంది. ఆ సెల్లో నుంచి ప్రతి వార్డు కూడా ఈ మూవీ చేయాలంటే కూడా కంపల్సరీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అది లేకుండా ఎలాంటి అనాథరైజ్డ్గా వ్యాక్సిన్ చేయటం కానీ, ట్రీట్మెంట్ చేయటం కానీ, సెమన్ చేయటం కానీ, సెమన్ అమ్మటం కానీ ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం. కాబట్టి అది చెల్లదు, అనర్హులు. కాబట్టి నిన్న అతను ఏదో సర్టిఫికేట్ చూపించినా కూడా అది మన స్టేట్లోది కాదు, అది ఎక్కడో తమిళనాడు నమ్మకల్లో ఎక్కడో వచ్చింది. అది ఎన్డీడీపీ వాళ్ళది. అది కూడా ఎక్స్పైరీ అయిపోయింది మార్చి 25 తోటి, 26 తోటి. కాబట్టి అది కూడా 25 తోటి చెల్లదు. కాబట్టి అది అతనికి మా డిపార్ట్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు. అధికార పార్టీ ముసుగులో జనసేన నాయకుడు చేస్తున్న అక్రమ వ్యాపారం గుట్రట్టయింది. అక్రమంగా పశువుల వీర్యకణాలు సేకరిస్తూ విక్రయిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఇటు కాళ్ల గ్రామ జనసేన చీఫ్ బండారు సోమేశ్వరరావు అక్రమ వ్యాపారం అయితే గుట్రట్టయింది. మరి దీనికి సంబంధించి వెలుగులోకి తీసుకొచ్చిన ఐ న్యూస్ టీం మీద కూడా దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది? ఖచ్చితంగా కూడా బాధ్యత గల అధికార పార్టీలో ఉన్నటువంటి జనసేన పార్టీ కాళ్ల గ్రామ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి ఈ రోజు దారుణమైనటువంటి అక్రమ వ్యాపారం అనేది కూడా అటు పశువుల ప్రాణాలు కూడా బలిపోయే విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. వరుసగా కాళ్ల గ్రామంలో ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ కార్యాలయం నుంచి, ఆ ఆసుపత్రి నుంచి కూడా ఈ పశువుల వీర్యకణాలను అక్రమంగా తరలించి పశువులకు వాటిని ఎక్కిస్తూ కూడా నకిలీ వెటర్నరీ వైద్యులుగా ఆయన చలమణి అవుతున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఐ న్యూస్ కూడా పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కూడా మన ఐ న్యూస్ ప్రతినిధి ఆ బండారాన్ని అంతా కూడా బయట పెట్టేందుకు ప్రయత్నించారు. ఏకంగా ఎవరైతే జనసేన నాయకుడు బండారు సోమేశ్వరరావు ఉన్నాడో తన ఇంటి వద్దే ఒక వాహనం నుంచి ఈ పశు వీర్యకణాలను కూడా సేకరించి ఆ ఇంటికి లోనికి డంప్ చేసేందుకు కూడా అతను స్వయంగా తీసుకువెళ్తూ ఉన్న నేపథ్యంలో కూడా ఐ న్యూస్ కెమెరాకు కూడా ఈ విజువల్స్ అన్ని కూడా చిక్కాయి. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి బండారు సోమేశ్వరరావు ఐ న్యూస్ ప్రతినిధిపై దాడి చేయడం, అతనిపై దుర్భాషలాడడం, అక్కడ ఉన్నటువంటి కెమెరాను కూడా లాక్కునేటువంటి ప్రయత్నం కూడా చేయడం కూడా చేశారు. ఐ న్యూస్ ప్రతినిధి నిర్బంధించేటువంటి ప్రయత్నం కూడా చేయడంతో తోటి జర్నలిస్టుల సహాయంతో కూడా అతను పోలీసులకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఆ బండారు సోమేశ్వరరావు వ్యవహారాన్ని పశుసంవర్ధక శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ కోటిలింగరాజు సైతం దీనిపై సీరియస్ గా స్పందించారు. బండారు సోమేశ్వరరావుకు తమ నుంచి ఎటువంటి అనుమతులు లేవని, పశువులకు సంబంధించినటువంటి ఏవైతే ఈ పశువులకు సంబంధించి ఉన్నాయో వీర్యకణాలకు సంబంధించి సేకరణకు ఎవరికి ఎటువంటి అనుమతులు లేవు, వాటిని తరలించాలన్నా, వాటికి పశువులకు ఎక్కించాలన్నా కూడా, ఫీడ్ చేయాలన్నా కూడా పూర్తి అనుమతులు ఉండాల్సిందే. అటువంటి అనుమతులు ఏమి కూడా బండారు సోమేశ్వరరావుకు లేవని, ఇదంతా కూడా అక్రమ వ్యాపారమే అంటూ కూడా ఆయన కూడా స్పష్టం చేయడంతో ప్రస్తుతం ఈ ఘటన అనేది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపుతోంది. ఎందుకంటే పశు వైద్యశాల నుంచే స్వయంగా వీటిని తీసుకురావడం, అనేక ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పశువులకు వాటిని ఫీడ్ చేయడం అనేది ఎంతో కాలంగా జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది కూడా దీని మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన చిత్రీకరించినటువంటి ఐ న్యూస్ ప్రతినిధిపై కూడా అతను దాడి చేయడం పట్ల ప్రస్తుతం జర్నలిస్ట్ సంఘాలు కూడా కాళ్ళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా అతను ఒక అధికార పార్టీ నాయకుడు, జనసేన పార్టీకి చెందినటువంటి గ్రామ అధ్యక్షుడు కూడా కావడంతో అతనిపై చర్యలు తీసుకునేందుకు కూడా వారు వెనుకాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులకు అలాగే ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ విషయం వెల్లడి నేపథ్యంలో కూడా అటు నకిలీ వెటర్నరీ వైద్యునిగా చలామణి అవుతున్నటువంటి బండారు సోమేశ్వరరావుపై కూడా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పశువులపై ఏమైనా ఈ అక్రమంగా తీసుకొచ్చినటువంటి
ఇవి ఎక్కించడం వల్ల, వీర్య కణాలు ఎక్కించడం వల్ల కూడా వాటి అనారోగ్య కారణాలు జరిగితే కనుక రైతులు నష్టపోతారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. మరి అటు జనసేన పార్టీ నాయకులు కానీ పోలీసులు కానీ ఏ విధంగా స్పందిస్తారు? ఒక బాధ్యత గల మీడియా ప్రతినిధిపై కూడా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా అధికారంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకుడు ఈ విధంగా చేయడం అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది సుధా. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.